హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అన్ఫిల్మ్. ఇవేంటో మీకు తెలుసా? ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా? వీటిని సీమ వంకాయ లేదా బెంగళూరు వంకాయ అంటారు. ఇంగ్లీష్లో అయితే చయోటే అంటారు. ఇవి మనకి లోకల్ వెజిటబుల్ మార్కెట్లో దొరకవు, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మీలో చాలామందికి తెలిసే ఉంటుందనుకోండి. కానీ చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లివర్లో ఫ్యాట్ ఎక్కువగా బిల్డ్ అవ్వకుండా చేస్తుంది ఇది. అప్పుడప్పుడు అయినా మనం ఇలాంటి వెజిటేబుల్స్ని కూడా తింటూ ఉండాలి కదా. సో వీటితోటి ఈరోజు మీకు చాలా టేస్టీగా మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ చేయడం కోసం నేను ఇక్కడ 2 సేమ్ వంకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత పైన చెక్కుని పేలర్తో చెక్కి తీసేయాలి. తర్వాత దీన్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకుంటే మనకి దీని లోపల మామిడికాయకు ఉన్నట్టు విత్తనం ఉంటుంది. ఆ విత్తనాన్ని చాకుతో నెమ్మదిగా లాగి తీసేయాలి. సేమ వంకాయ అంటున్నామని చెప్పి ఇది వంకాయ టేస్ట్ ఉండదండి. మనకి ఇది దోసకాయ, సొరకాయ టేస్ట్ ఉంటుంది. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా ముక్కలన్నింటినీ కట్ చేసేసుకుని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ కర్రీలో యాడ్ చేసుకోవడానికి ముందుగానే మనం ఒక మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసం స్టవ్ మీద ప్యాన్లోకి 2-3 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని వేయించుకోండి. వీటిని దోరగా వేయించుకోవాలండి. ఎక్కువ వేపు వచ్చేస్తే మళ్ళీ మనకి కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇవి దోరగా వేగి దించే ముందు ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వేయించుకోండి. ఈ కొబ్బరిని ఎక్కువ వేయించుకోవద్దు, జస్ట్ ఆ వేడి తగిలేలాగా వీటిని వేయించేసుకుని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి 4-5 పొట్టు తీసుకుని వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచ్ వరకు అల్లాన్ని పైపుడు తీసేసుకుని యాడ్ చేసుకుని వీటిని ఫస్ట్ లైట్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీనంతా కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత స్మూత్గా వస్తుంది. ఇలా మసాలా పేస్ట్ని రెడీ చేసేసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోలు తీసుకుని వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా రఫ్గా ఈ మిక్సీ జార్లోకి కట్ చేసేసుకుని తీసుకుని వీటిని మెత్తగా టమాటో ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కర్రీని చేసేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్రని ఒక్కొక్క 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకుని వేయించుకోండి. ఆవాలు చిటపడమన్న తర్వాత కొంచెం కరివేపాకుని కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి. ఇవి ఎక్కువ వేగక్కర్లేదు, లైట్గా వేస్తే సరిపోతుంది. ఇవి ఇలా వేగిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకుని వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకుని 1 నిమిషం లైట్గా వేయించుకోండి. వీటిని వేయిస్తున్నప్పుడే ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని వేయించుకోండి. లైట్గా ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి ముక్కలు మగ్గించుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఇవి సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇవి ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న టమాటో ప్యూరీ మొత్తాన్ని వేసేసుకుని వేయించుకోండి. టమాటోని ఇంతకుముందు మనం వేయించుకోలేదు కాబట్టి వీటిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటో బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుని వేయించుకోండి. మసాలా పేస్టు బాగా వేగాలండి. దీంట్లో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇందులో ఇంచుమించుగా 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ కారం కొద్దిగా వేగితే బాగుంటుంది. లైట్గా ఇది వేగిన తర్వాత ఇందులో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటిని ఈ విధంగా గ్రేవీ కాస్త పలుచగా ఉండేటట్లు యాడ్ చేసుకుని తర్వాత దీని మీద మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. దీన్ని ఇదంతా బాగా ఉడికి దీంట్లో ఉన్న వాటర్ అంతా కాస్త దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లో లాస్ట్గా కొంచెం కొత్తిమీర తరిగిన వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సో ఈ సేమ్ వంకాయని మీరు ఇంతకుముందు ఎప్పుడు తినకపోతే దీన్ని టేస్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా మసాలా కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి మీకు నచ్చిందో లేదో మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలియచేయడం మర్చిపోకండి. మరి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.